హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రళయమా పరిణయమా 6వ భాగాన్ని వినేద్దాం. భూమి అరుణ్ క్యాబిన్కి వెళ్ళేసరికి అరుణ్ హనీతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడే విధానం చూసి అతని గర్ల్ ఫ్రెండ్ అని అర్థమైంది భూమికి. లోనికి వెళ్ళి అతన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని బయటే వెయిట్ చేస్తూ ఉంది. ఏంటి సార్, ఎలా ఉంది అక్కడ వాతావరణం? భూమి విషయంలో అన్నయ్య రియాక్షన్ ఎలా ఉంది అని అంది హనీ. మీ అన్నయ్య సంగతి తెలిసిందే కదా, ఆయన దారిలోకి తేవాలంటే మేడం ఇంకొంచెం కష్టపడాలి అన్నాడు అరుణ్. అన్నయ్య దారిలోకి వచ్చే వరకు భూమి తనని వదలదు. నాకెందుకో అన్నయ్యకి భూమియే కరెక్ట్ అనిపిస్తుంది. భూమి నమ్మకం నిజమై వాళ్ళిద్దరూ ఒక్కటైతే బాగుండు అంది హని. నువ్వు చెప్పావంటే తప్పకుండా జరుగుతుంది అంటూ అనుకోకుండా బయటికి చూసిన అరుణ్ తన క్యాబిన్ బయట ఉన్న భూమిని చూసి, మేడం ఏంటి నా రూమ్ బయట ఉన్నారు అనుకుని హనీని చూసి, హనీ బేబీ నీకు మళ్ళీ కాల్ చేస్తా అని కాల్ కట్ చేసి భూమి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి సార్, మీ గర్ల్ ఫ్రెండ్తో ముచ్చట్లు అయ్యాయా అంది భూమి అతని చూడగానే. మేడం అది అది అంటూ తడబడుతున్న అరుణ్ చూసి నవ్వుతూ, ఎందుకు అరుణ్ అలా టెన్షన్ పడతావు? ఈ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ ఉండడం కామనే కదా, ఇంతకీ ఎవరు అమ్మాయి అంది. అది మీకు తర్వాత చెప్తా మేడం, ఇంతకీ మీరేంటి ఇక్కడున్నారు అన్నాడు అరుణ్. నీ గొడవలో పడి నేను వచ్చిన విషయమే మర్చిపోయాను, నాకు బాగా ఆకలిగా ఉంది, క్యాంటీన్కి వెళ్దాం పదా అంది భూమి. ఓ సారీ మేడం, మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించా అని ఆమెను లిఫ్ట్లో 7th ఫ్లోర్లో ఉన్న క్యాంటీన్కి తీసుకెళ్లాడు. ఇద్దరు అక్కడే తిన్నారు. మీ సార్ ఇంకా తినలేదు కదా, ఆయనకి ఇక్కడి నుంచి లంచ్ తీసుకెళ్దాం, ఇంతకీ ఆయనకి ఏమిష్టం అంది భూమి. సార్ ఈ టైంలో ఎక్కువగా కర్డ్ రైస్ తింటారు మేడం, అదే తీసుకుందాం అన్నాడు అరుణ్. ఓకే అని వశిష్ఠ కోసం కర్డ్ రైస్ తీసుకుని అతని క్యాబిన్కి వెళ్ళింది. వశిష్ఠ ఇంకా ఏవో ఫైల్స్ చెక్ చేస్తున్నాడు. ఏంటి ఎప్పుడు వర్కేనా, టైం 5 అవుతుంది, ఇకనైనా తింటావా తినవా అంది భూమి కొంచెం గట్టిగానే. నాకు వర్క్ ఉంది, నువ్వు తిన్నావు కదా, వెళ్ళి సైలెంట్గా కూర్చో అన్నాడు వశిష్ఠ ఆమెను చూడకుండానే. వర్క్ ఉందని తినడం మానేస్తావా? నీకోసం కర్డ్ రైస్ తీసుకొచ్చా, ఫస్ట్ తిన్నాక అప్పుడు వర్క్ చేసుకో అంది భూమి. వశిష్ఠ ఆమెకి సమాధానం చెప్పకుండా ఫైల్స్ పై సైన్ చేస్తున్నాడు. నువ్వు ఇలా చెప్తే మాట వినవు, నేనే తినిపిస్తాను, నువ్వు వర్క్ చేసుకో అంది తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేస్తూ. ఏయ్, నేనేమన్నా చిన్న పిల్లాన్ని అనుకున్నావా? ముందు నువ్వు అది అక్కడ పెట్టేసి వెళ్ళు అన్నాడు వశిష్ఠ. నువ్విప్పుడు నాకు చిన్న పిల్లాడివే, ఇంకేం మాట్లాడకుండా ముందు తిను, కడుపు నిండా తినకుండా నువ్వు ఇంత కష్టపడేది దేనికోసం చెప్పు? కోట్లు సంపాదిస్తే సరిపోదు, టైంకి తినడం కూడా అలవాటు చేసుకోవాలి అంటూ చొరవగా అతని నోట్లో పెరుగన్నం పెట్టింది. వశిష్ఠ ఏం మాట్లాడకుండా ఆమె తినిపిస్తూ ఉంటే కడుపు నిండా తినేశాడు. ఆఖరి ముద్ద కూడా పెట్టాక అతనికి దిష్టి తీసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. భూమి అలా దిష్టి తీయడం చూసి వశిష్ఠకి వాళ్ళ నానియే గుర్తొచ్చింది. ఆవిడ కూడా అంతే, భోజనం చేశాక ఖచ్చితంగా దిష్టి తీస్తుంది. ఇంతలో అరుణ్ అక్కడికొచ్చి, సార్ మనం 6కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, రేపు బెంగళూరులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది అన్నాడు. ఓకే అంటూ ఆ ఫైల్స్ మరోసారి చెక్ చేసి వెళ్దాం ఇక అన్నాడు. మీరు వెళ్ళిపోతే నేను ఇక్కడ ఏం చేస్తా, నేను కూడా మీతో వస్తా అని వాళ్ళ వెనకే వెళ్ళింది భూమి. ముగ్గురు లిఫ్ట్లో బిల్డింగ్ పైకి చేరుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ స్పెషల్ ఫ్లైట్ రెడీగా ఉంది. అబ్బో, టైం వేస్ట్ కాకుండా బాగానే మెయింటైన్ చేస్తున్నారే, నేను కూడా మా డాడీకి ఇదే చెప్తా, కానీ ఆయన వినరు అంది భూమి. వశిష్ఠ ఆమె మాట పట్టించుకోకుండా ఫ్లైట్ ఎక్కాడు. ఏంటి వీడు, నేను వాగుతూనే ఉన్నాను, పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నాడే అనుకుని అతని వెనకే వెళ్ళింది భూమి. కాసేపటికి వాళ్ళు బెంగళూరు చేరుకున్నారు. భూమి కూడా వాళ్ళతో కారు ఎక్కుతుంటే, ఏయ్ నువ్వెక్కడికి అన్నాడు వశిష్ఠ. అదేంటి కొత్తగా అడుగుతున్నారు, మీరు ఎక్కడుంటే నేను అక్కడే, నా అంతటా నేను వెళ్తే కానీ మీరు నన్ను పంపలేరు అంది భూమి కారులో కూర్చుని. అసలు నాతో ఉండి నువ్వేం సాధిస్తావు, నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పడను అన్నాడు వశిష్ఠ. ఎందుకు పడరు, పడకపోతే పడేలా చేస్తా, అయినా మీరు ఆల్రెడీ నాకు పడిపోయారని నాకు అనిపిస్తుంది, నా డౌట్ కరెక్టేనా అంది భూమి. నీ మొహం, అసలు నిన్ను కాదే, నిన్ను ఇలా పంపించిన మీ డాడీని అనాలి. హలో, నన్ను ఏమన్నా ఊరుకుంటా, మా డాడీని ఏమన్నా అంటే అస్సలు ఊరుకోను, ఆయనకి నా మీద చాలా నమ్మకం ఉంది కాబట్టే పంపించారు అని తన మాట పూర్తి చేసేలోపే తండ్రి నుండి కాల్ వచ్చింది. ఇదిగో మా డాడీ కాల్ చేశారు, స్పీకర్లో పెడతా విను అంటూ కాల్ లిఫ్ట్ చేసి, హలో డాడీ ఎలా ఉన్నారు అంది భూమి. డాడీ కాదు అమ్మని, అయినా నీకు అమ్మ ఎందుకు గుర్తుంటుంది, నా ఫోన్ నుండి ఎన్నిసార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేసావా, అందుకే డాడీ ఫోన్ నుండి చేశా అన్నారు సుప్రజ గారు. అవునా అంది భూమి. అవునా ఏంటే అవునా, అసలు నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు అని ఆవిడ ఇంకా ఏదో చెప్తుంటే, ఏదో తేడాగా ఉందేంటి అనుకుని స్పీకర్ ఆఫ్ చేయబోయింది. కానీ వశిష్ఠ ఆమె దగ్గర ఫోన్ లాక్కని మాట్లాడు అన్నట్లు సైగ చేశాడు. ఏం నచ్చలేదమ్మా అంది భూమి వశిష్ఠను చూస్తూ. అబ్బా, ఏమన్నా అమాయకంగా అడుగుతున్నావే, చేసిందంతా చేసి ఏమి నచ్చలేదమ్మా అంట. మీ డాడీ నాకంతా చెప్పారు, నీ ఉంగరం ఎవరో వశిష్ఠ అనే అబ్బాయి చేతికి వెళ్తే అతనే నీ కాబోయే భర్త అని అతని ఎంగేజ్మెంట్ ఆపేవట, ఇప్పుడు కూడా అతని దగ్గరికే వెళ్ళావట, అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? ఈ రోజుల్లో ఇలాంటి పిచ్చి నమ్మకాలేంటి,
ఉంగరం గింగరం అని అతని వెంట పడకుండా మర్యాదగా ఇంటికి రా, లేకపోతే నేనే వచ్చి నీకు 2 తగిలించి ఇంటికి తీసుకుని వస్తా అన్నారు సుప్రజ గారు. భూమి హిహి అని ఒక వెకిలి నవ్వు నవ్వి, అంటే మా అమ్మ కొంచెం స్ట్రిక్ట్ అన్నమాట, అయినా ఏం పర్లేదు నేను మేనేజ్ చేస్తా అని అతనితో మెల్లగా అని. అమ్మా నీకేం తెలియదు, నువ్వు ఊరుకో, నేను వచ్చాక నీతో మాట్లాడతా అంది భూమి. ఎప్పుడో వచ్చాక మాట్లాడడం కాదు, నువ్వు రేపటికల్లా ఇంటికి రావాలి, అర్థమైందా? నీకు మంచి సంబంధం చూస్తాను, వెంటనే పెళ్లి చేస్తా అన్నారు సుప్రజ గారు. అమ్మయ్య నేను సేఫ్ అన్నాడు వశిష్ఠ మెల్లగా. భూమి అతని కోపంగా చూసి, అమ్మా నా కోపం తెప్పించకు, డాడీ నన్ను అర్థం చేసుకున్నారు, నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? నేను వశిష్ఠను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంది. నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావు? నువ్వు ఎందుకు రావో నేను కూడా చూస్తాను అన్నారు సుప్రజ గారు. మా నువ్వేం చేసినా నా నిర్ణయం మారదు, ఇక ఉండు అని కాల్ కట్ చేసింది విసురుగా. ఏయ్ ఆవిడ మాట్లాడుతుంటే ఎందుకు కాల్ కట్ చేసావు? నీకు బొత్తిగా పెద్దవాళ్ళంటే గౌరవం లేదనుకుంటా, అయినా ఆవిడ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. చక్కగా మీ అమ్మగారు తెచ్చిన సంబంధం చూసుకోక ఇలా ఎందుకు నా వెంట పడతావు అన్నాడు వశిష్ఠ. ఎందుకో నీకు చాలాసార్లు చెప్పాను కదా, మళ్ళీ చెప్పే ఓపిక నాకు లేదు, అండ్ ప్రస్తుతం నా మైండ్ ఏమీ బాగాలేదు, కొంచెం డిస్టర్బ్ చేయకుండా కూర్చోండి అంది భూమి. అబ్బో ఈవిడి గారిలో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకుని సైలెంట్ అయిపోయాడు వశిష్ఠ. ఆ మరుసటి రోజు వశిష్ఠ వద్దు అన్నా వినకుండా అతనితో మీటింగ్కి వెళ్ళింది భూమి. అలా అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ అతన్ని డిస్టర్బ్ చేస్తూ ఉండేది, కానీ వశిష్ఠ మాత్రం ఆమె ఎంత డిస్టర్బ్ చేసినా సరే తన పని తనే అన్నట్లు ఉండేవాడు. ఒకరోజు వాళ్ళు ముంబైలో ఉన్న ఆఫీస్కి వెళ్లారు. వాళ్ళు వెళ్ళేసరికి నేహ వశిష్ఠ క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉంది. నేహాను చూసిన వశిష్ఠ ఇదేంటి సడన్గా వచ్చింది అనుకుని, హాయ్ నేహ, ఏంటి చానాళ్ళ తర్వాత కనిపించావు అన్నాడు తన చైర్లో కూర్చొని. అదేంటి వశిష్ఠ అలా అంటావు, నేను నీ ఆఫీస్కి రాకూడదా ఏంటి అంది నేహ. అదేం లేదు కానీ సడన్గా వచ్చేసరికి అలా అడిగాను అంతే అన్నాడు వశిష్ఠ. ఇంతలో వశిష్ఠ ఒకసారి ఆ ఫైల్ చెక్ చేయండి అంటూ అక్కడికి వచ్చింది భూమి. భూమిని చూసిన నేహ, వసి ఇదెందుకు ఇక్కడుంది అంది. అప్పటి వరకు వశిష్ఠని చూస్తున్న భూమి నేహాని చూసి, నా సంగతి తర్వాత నువ్వేంటి ఇక్కడ అంది. వసి నాకు కాబోయే భర్త, తన దగ్గర నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చే హక్కు నాకుంది, అయినా నువ్వేంటే మళ్ళీ ఏ కొంపలు ముంచడానికి ఇక్కడికి వచ్చావు అంది నేహ. హలో, నేనేమి ఎవరి కొంపలు ముంచడానికి రాలేదు, నేను కూడా ఈ కంపెనీలో ఒక పార్ట్నర్ని, అందుకే ఇక్కడ ఉన్నాను. ఇప్పుడే కాదు ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. మీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది కదా, ఇంకా కాబోయే భర్త అంటూ ఎందుకు ఈయన వెనక పడుతున్నావు అంది భూమి. బామ్మగారికి హార్ట్అటాక్ రావడం వల్ల మా ఎంగేజ్మెంట్ పోస్ట్పోన్ అయింది, అంతేకాని క్యాన్సిల్ అవ్వలేదు, త్వరలోనే మళ్ళీ మా ఎంగేజ్మెంట్ జరుగుతుంది అంది నేహ. వశిష్ఠ వాళ్ళని చూస్తూ, ఏంటి వీళ్ళు మాట్లాడుకుంటున్నారా లేదా పోట్లాడుకుంటున్నారా అనుకున్నాడు. నేహ మాటలు విన్న భూమి, వశిష్ఠ మీరు ఈ ఫైల్ చెక్ చేయండి, నేను ఈలోపు నేహతో మాట్లాడతా అని నేహ చేయి పట్టుకుని పక్క క్యాబిన్కి తీసుకుని వెళ్ళింది. ఏయ్ నా చెయ్యి వదులు, ఎందుకు వసీతో మాట్లాడుతుంటే తీసుకుని వచ్చేస్తావు అంది నేహ కోపంగా. నేను ఎందుకు తీసుకొచ్చానో చెప్తానులే కానీ వసీ అంటే వసీ, ఇంకొకసారి అలా పిలిస్తే చంపేస్తా. అతని పేరుతో కానీ ముద్దు పేరుతో కానీ పిలిచే అర్హత నాకు మాత్రమే ఉంది. ఇంకా నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో చెప్తాను విను. వశిష్ఠ నావాడు, మమ్మల్ని ఆ పరమేశ్వరుడు కలిపాడు, సో నువ్వు మా మధ్యలోకి రావాలని చూడకు అంది భూమి. భూమి చెప్పింది విన్నా నేహ, మా మధ్యలోకి నువ్వొచ్చి నన్ను అంటావా? అసలు నీ వల్లే మా ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, లేకపోతే ఈ పాటికి మా పెళ్ళి కూడా అయ్యేది. ఇప్పటికైనా ఏం కాలేదు, త్వరలోనే మా పెళ్ళి. నువ్వు చెప్పిన డైలాగ్ నేను కూడా చెప్తున్నాను, నువ్వు మా మధ్యలోకి రావద్దు అంది. నువ్వు రావద్దంటే నేను వశిష్ఠను వదిలేస్తానా? అది కలలో కూడా జరగదు, నా ప్రాణం పోయినా అతన్ని వదలను, అతని ప్రేమను పొంది తీరుతాను అంది భూమి. నువ్వు అలానే కలలు కంటూ ఉండు, ఈలోపు మా ఇంట్లో వాళ్ళు మాకు పెళ్లి చేస్తారు. నువ్వు కనుక దేవుడు ఉంగరం అంటూ మళ్ళీ మా పెళ్లి చెడగొట్టడానికి వస్తే నిన్ను అందరూ పిచ్చిదాన్ని చూసినట్లు చూస్తారు అంది నేహ. నన్ను పిచ్చిదానిలా చూస్తారో లేదా వశిష్ఠ భార్యగా చూస్తారో చూస్తూ ఉండు అంది భూమి. వశిష్ఠ ఎవరికి దక్కుతాడో ఎవరికి భర్త అవుతాడో అది చూద్దాం అంది నేహ అక్కడి నుండి వెళ్తూ. అమ్మో ఇది మళ్ళీ వశిష్ఠ దగ్గరికి వెళ్తుంది, నేను వెళ్ళి నా వశిష్ఠని దీని నుండి కాపాడుకోవాలి అనుకుని నేహ వెనక వెళ్ళింది. నేహ వెళ్ళి వశిష్ఠ పక్కన నిలబడితే భూమి అతనికి మరో పక్క నిలబడింది. వసి మన ఈవినింగ్ సరదాగా అలా బయటకు వెళ్దామా? నీ మీద ప్రేమతో నేను చూడాలని హైదరాబాద్ నుండి వచ్చాను, నా కోసం కొంచెం టైం స్పెండ్ చేయలేవా అంది నేహ. వశిష్ఠ ఆమెకు సమాధానం చెప్పకుండా నోరు తెరిచాడో లేదో, మీరు ఆగండి నేను తనతో మాట్లాడతా అని అతన్ని ఆపి, నీతో బయటకు వచ్చే తీరిక ఆయనకి లేదు, ఈవినింగ్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అంది భూమి. నిన్నెవరు అడిగారే మధ్యలో? నేను వసితో మాట్లాడుతున్నాను అంది నేహ. ఏయ్ నిన్ను వసి అనద్దని చెప్పానా? అయినా నేను చెప్తే వశిష్ఠ చెప్పినట్లే, తను నీతో రాడు అంది భూమి. పోవే, నీ మాట ఎవరు వింటారు? వశిష్ఠ నువ్వు చెప్పు అంది నేహ. అప్పుడే లోనికి వచ్చిన అరుణ్ వశిష్ఠకి చెరువు పక్క నిలబడి గొడవ పడుతున్న నేహాని భూమిని చూసి,
పాపం సారు నారి నారి నడుమురారి అయిపోయారు. ఈ టైంలో ఇక్కడ ఉంటే ప్రమాదం అని అక్కడి నుండి మెల్లగా వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఓపికగా ఉన్న వశిష్ఠకి బీపీ పీచ్కెళ్ళిపోయింది. స్టాప్ ఇట్ ఐసే గట్టిగా అన్నాడు. దెబ్బకి ఇద్దరు సైలెంట్ అయిపోయారు. అసలు మీరిద్దరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను కళ్ళు మూసి తెరిచేలోపు మీరు మా కళ్ళ ముందే ఉంటే ఏం చేస్తారో నాకే తెలీదు అన్నాడు కళ్ళు మూసుకొని. అతని కోపం చూసి ఇద్దరు భయపడి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళాక కూడా వశిష్ఠకి నీ వల్లే కోపం వచ్చింది అంటే నీ వల్లే వచ్చిందంటూ మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారు. లోపల నుంచి వాళ్ళు గొడవ విన్న వశిష్ఠ బయటికి వచ్చి ఇద్దరిని సీరియస్గా చూసేసరికి భూమి తన క్యాబిన్కి, నేహ బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక వశిష్ఠ లోనికి వెళ్ళి తల పట్టుకొని కూర్చున్నాడు. కాసేపటి తర్వాత అరుణ్కి కాల్ చేసి రమ్మన్నాడు. అరుణ్ వెంటనే వశిష్ఠ దగ్గరికి వెళ్ళి సార్ పిలిచారు అన్నాడు. ఇంకోసారి భూమిని నేహాని ఒక చోట ఉండకుండా చూడు. వాళ్ళిద్దరూ ఒకే చోట ఉంటే భూకంపం వచ్చేటట్టుంది అన్నాడు. ఓకే సార్ మీరు చెప్పింది చేస్తాను అన్నాడు అరుణ్. ఓకే నువ్వు ఇక వెళ్ళు, ఈవినింగ్ మీటింగ్కి ఏర్పాట్లు చూడు అన్నాడు అరుణ్. భూమి మేడం ఈవినింగ్ మీటింగ్కి సంబంధించిన ప్రెజెంటేషన్ రెడీ చేస్తున్నారు సార్, అంతా ఆవిడే దగ్గరుండి చూస్తా అన్నాడు అరుణ్. పైకి అల్లరిగా కనిపించిన వర్క్ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. తక్కువ టైంలో చాలా ఇంప్రూవ్ అయింది అని అనుకున్నాడు వశిష్ఠ మనసులో. ఆంటీ ఈరోజు నేను ఎంతో ప్రేమతో వశిష్ఠను కలవడానికి వెళ్తే ఆ భూమి నన్ను చాలా అవమానించింది. పైగా వశిష్ఠకి నాకు పెళ్లి జరగనివని నాతోనే ఛాలెంజ్ అని మాలిని గారికి కాల్ చేసి చెప్పింది నేహ. నేహ నీ బాధ నాకు అర్థమైంది. నేను వాడికి చెప్తూనే ఉన్నాను ఆ భూమికి దూరంగా ఉండమని. అయినా ఆ పిల్లని తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. పోనీలే అని ఊరుకుంటుంటే నా కోడల్ని అవమానిస్తుందా? ఇక నేను చూస్తాను, ఊరుకోను. ఇప్పటికే వాడికి ఫోన్ చేసి ఆ భూమిని ఆఫీస్ నుండి బయటికి పంపని చెప్తానులే అన్నారు. థ్యాంక్స్ ఆంటీ, మీరు చెప్తే వశిష్ఠ తప్పకుండా వింటారు అని ఆవిడతోని. మనసులో మాత్రం ఏంటి భూమి నాతోనే ఛాలెంజ్ చేస్తావా, ఇప్పుడు చూడు ఏమవుతుందో అనుకుంది. ఆ రోజు మీటింగ్లో భూమి ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసి వశిష్ఠ చాలా ఇంప్రెస్ అయ్యాడు. భూమిని చూస్తూ ప్రేమ పెళ్ళి అంటూ తన వెంటపడే భూమి, ఇక్కడున్న భూమి ఒక్కరేనా? అసలు ఏమాత్రం తడబాటు లేకుండా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అనుకున్నాడు. భూమి తననే చూస్తున్న వశిష్ఠను చూసి చిన్నగా కన్ను కొట్టి మళ్ళీ క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టింది. వశిష్ఠకి ఈసారి కోపం ప్లేస్లో నవ్వు వచ్చింది. కానీ తను నవ్వడం చూస్తే భూమి మళ్ళీ ఏదో ఒక అల్లరి చేస్తుందని అంతలోని సీరియస్ అయిపోయాడు. అదంతా భూమి గమనిస్తూనే ఉంది. క్లయింట్స్కి భూమి చెప్పింది నచ్చింది. వెంటనే ఆ డీల్ ఓకే చేసుకున్నారు. స్టాఫ్ అంతా భూమికి కంగ్రాట్స్ చెప్పారు, ఒక వశిష్ఠ తప్ప. ఏంటిది నా వల్ల ఇంత పెద్ద కాంట్రాక్ట్ వస్తే కనీసం అప్రిషియేట్ చేయకుండా వెళ్ళిపోతున్నాడు అనుకుని తన చుట్టూ ఉన్న వాళ్ళని తప్పించుకుని అతని వెనక వెళ్ళింది భూమి. వశిష్ఠ తన క్యాబిన్లో కూర్చొని ఫైల్స్ చెక్ చేస్తున్నాడు. భూమి అతని ముందు సీరియస్గా నిలబడి అతన్ని చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? నీ వర్క్ అయిపోయింది కదా, ఇక వెళ్ళి ఇంటికి వెళ్ళు అన్నాడు వశిష్ఠ. ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ నేను ఈరోజు ఎంత పెద్ద అచీవ్మెంట్ చేశాను. ఒక్కదాన్ని ఆ క్లయింట్స్ని ఇంప్రెస్ చేసి ఆ కాంట్రాక్ట్ మనకొచ్చేలా చేశా. కానీ నువ్వేమో కనీసం నన్ను మెచ్చుకోకుండా వచ్చేసావు అంది అలిగినట్లు ఫేస్ పెట్టి. అసలే క్యూట్గా ఉండే భూమి ఆ బొంగమూతిలో ఇంకా క్యూట్గా కనిపించింది వశిష్ఠకి. ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. నాకు సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి అంది. ఇప్పుడు నీ ఏడుపేంటి? నేను నిన్ను మెచ్చుకోలేదనే కదా. నీలాంటి వాళ్ళని పొగిడితే ఇంకా నెత్తికెక్కి కూర్చుంటారు, అందుకే. అయినా నువ్వు ఏం సాధించావని ఇలాంటి అచీవ్మెంట్స్ ఇన్నేళ్ళలో నేను ఎలా చూశాను. నువ్వు కూడా అన్నీ చెయ్యి, అప్పుడు నేను మెచ్చుకుంటా అన్నాడు వశిష్ఠ. హలో ఇవన్నీ కొన్ని రోజులు మాత్రమే. మన పెళ్ళయ్యాక నేను నిన్ను మన పిల్లల్ని చూసుకుంటా అంది భూమి. అబ్బా మళ్ళీ పెళ్ళికోల మొదలుపెట్టావా? అయినా మార్నింగ్ నేహాతో ఎందుకలా గొడవ పడ్డావు? ఇంత చదువుకున్నావు, ఇదేనా నీ సంస్కారం అన్నాడు వశిష్ఠ. హలో మిస్టర్, నీ వెంట పడుతున్నాను కదా అని నన్ను చీప్గా అనుకోకు. కేవలం నా రింగ్ నీ దగ్గర ఉందని మాత్రమే కాదు, నిన్ను రెస్టారెంట్లో చూసిన రోజే నీ మీద మనసు పారేసుకున్నాను. కానీ ఆ రోజు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని నిన్ను వదిలేశా. కానీ నా రింగ్ నీ చేతికి వచ్చాక నా మనసులో ఉన్నది ఆ భగవంతుడు కోరుకున్నది ఒకటే అనుకుని ఇక నిన్ను వదలాలి అనుకోలేదు అంది భూమి. ఇటు చూడు భూమి, నువ్వు నా మీద హోప్స్ పెట్టుకోకు. మా అమ్మ నేహాని నాకు భారీగా చేయాలనుకుంది, అందుకే నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సో నువ్వు ఇలా నా వెంటబడి నా దృష్టిలో చెడ్డదానవ్వకు. నాకు ఈ ప్రేమ మీద నమ్మకం లేదు. నిజం చెప్పాలంటే పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు. కానీ మా అమ్మ నేహాని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని అన్నాడు వశిష్ఠ. కానీ ఆ నేహ నీకు సెట్ అవ్వదు. ఒకవేళ మీ అమ్మ మాట తనని విని నువ్వు పెళ్లి చేసుకున్నా తనతో హ్యాపీగా ఉండలేవు అంది భూమి. అంటే నీతో హ్యాపీగా ఉంటానా అన్నాడు వశిష్ఠ. ఖచ్చితంగా ఉంటావు, ఎందుకంటే నేను నిన్ను అంత ప్రేమిస్తున్నాను కాబట్టి. లైఫ్ లాంగ్ నిన్ను ప్రేమగా చూసుకుంటా అంది భూమి. భూమి మాటలకి వశిష్ఠ ఇంప్రెస్ అయ్యాడు. కానీ తల్లికిచ్చిన మాట వల్ల ఆమెకి ఏమీ చెప్పలేకపోయాడు. అతను సైలెంట్గా ఉండడం చూసి ఓకే నేను అర్థం చేసుకోగలను. మీ పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా. ఈ లోపు నీకు నేనంటే ప్రేమ పుడితే మన రిలేషన్ కంటిన్యూ చేద్దాం. ఒకవేళ అప్పటికీ నేనంటే ప్రేమ లేకపోతే
నేను నీకు ఎప్పటికీ కనిపించను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ నైట్ ఎందుకో భూమికి అస్సలు నిద్ర పట్టలేదు. అలా బాల్కనీలోకి వెళ్ళి ఆకాశంలో ఉన్న చందమామను చూస్తూ నిలబడింది. మార్నింగ్ నుంచి జరిగిందంతా ఒకసారి గుర్తు తెచ్చుకుంది. తను చేస్తుంది తప్పో ఒప్పో కూడా తనకు అర్థం కాలేదు. ఇదంతా ఎవరితో అయినా షేర్ చేసుకోవాలనిపించి వెంటనే తండ్రికి కాల్ చేసింది. ఏంటమ్మా ఈ టైంలో కాల్ చేశావు, ఎనీథింగ్ రాంగ్ అన్నారు జగన్మోహన్ గారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే డాడ్, మీరు కంగారు పడకండి, కానీ నా మనసు ఎందుకో బాలేదు అంటూ మార్నింగ్ నుంచి జరిగిందంతా ఆయనకి చెప్పి, డాడీ నేను చేస్తుంది కరెక్టేనా, వశిష్ఠకి ఇష్టం లేకుండా అతని వెంట పడుతూ అతని ముందు అతని ఫ్యామిలీ ముందు చెడ్డదానిలా మిగిలిపోతానా అంది భూమి. ఏంటి బంగారు తల్లి, నువ్వేనా ఇలా మాట్లాడేది, నువ్వు నా కూతురివి, నువ్వు కలలో కూడా ఎలాంటి పొరపాటు చేయవు, నీకు వశిష్ఠ మీద ప్రేమ ఉండబట్టే కదా అంత దూరం వెళ్ళావు, అతని ప్రేమ నీకు ఖచ్చితంగా దక్కుతుంది, ఎటువంటి కల్మషం లేని నీ ప్రేమే నిన్ను గెలిపిస్తుంది అన్నారు జగన్మోహన్ గారు. ఆ నమ్మకం మొదట్లో నాకు కూడా ఉండేది డాడీ, కానీ తనకు నా మీద ప్రేమ లేదు, నా మీదే కాదు ఆ నేహ మీద కూడా అతనికి ప్రేమ లేదు, తన ఇంట్లో వాళ్ళ కోసమే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అంది భూమి. నువ్వంటే ప్రేమ లేదని ఎలా చెప్పగలవు, ఒకవేళ ఉన్నా బయటపడడం లేదేమో, కొన్ని రోజులు వెయిట్ చేయి, మీరు కలవాలని రాసిపెట్టుంటే ఆ భగవంతుడే మిమ్మల్ని కలుపుతాడు, నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అన్నారు జగన్మోహన్ గారు. ఓకే డాడ్ అంది భూమి ఏదో ఆలోచిస్తూ. అవును అడగడం మర్చిపోయా, ఈరోజు నీ వల్ల వశిష్ఠకు చాలా పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందని విన్నాను, కంగ్రాట్స్ బంగారం, మరి మన కంపెనీ బాధ్యతలు ఎప్పుడు చూసుకుంటావు, నువ్వు ఓకే అంటే నిన్ను నా చైర్లో కూర్చోబెట్టేస్తా, నేను హ్యాపీగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటా అన్నారు జగన్మోహన్ గారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.